Hello friends, welcome to my channel. Today we'll discuss this problem. Check whether following grammar is LL1 or not. సో ఇక్కడ ఒక గ్రామర్ ఇచ్చారు. ఈ గ్రామర్ LL1 అవునా కాదా చెక్ చేయాలి. సో S tends to IETS, IETS ES by A, E tends to B. సో దీంట్లో ఈ గ్రామర్ LL1 అవునా కాదా చెక్ చేయడానికి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1లో ఈ గ్రామర్లో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉందా లేదా చెక్ చేయాలి. లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉందా లేదా చెక్ చేయాలి. సో మరి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అంటే ఇచ్చిన ప్రొడక్షన్ అనేది ఈ మెథడ్లో అంటే ఇక్కడ మనం చూస్తే ఏ టెన్స్ టు ఆల్ఫా బీటా డాష్. సో ఇక్కడ స్లాష్ ఆల్ఫా బీటా 2 స్లాష్ ఆల్ఫా బీటా 3 అండ్ సో ఆన్. అంటే ఇచ్చిన ప్రొడక్షన్ కనుక ఈ మెకానిజంలో ఉంటే ఈ ఫాలోఅప్లో ఉంటే దాన్ని మనము LL1 గ్రామర్లో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఈ ప్యాటర్న్లో ఉంటే కనుక దానిలో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అనేది ఉన్నట్టు. లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉన్నప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి మనకు ఇచ్చిన గ్రామర్ని మనం చూసినప్పుడు మనకి ఏమి ఇచ్చారండి గ్రామర్ దానిలో ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ స్లాష్ ఐఈటిఎస్ ఈఎస్ స్లాష్ ఏ. సో ఈ విధంగా మనము ఇచ్చిన గ్రామర్. మరి దీంట్లో మనకి LL1 దీంట్లో మనం లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ చెక్ చేస్తున్నాం. అంటే ఈ గ్రామర్లో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఒకసారి ఇక్కడ మనం చూస్తే దీనిలో కామన్ ఫ్యాక్టర్ అన్నిటిలో ఆల్ఫా 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 అని ఉంది. ఒకసారి ఇచ్చిన ప్రొడక్షన్ చూస్తే ఐఈటిఎస్ ఐఈటిఎస్ అని ఇక్కడ ఉంది. ఓకే, సో దాని తర్వాత దీన్ని మనము ఆల్ఫా అని అనుకుందాం. సో ఇక్కడ బీటా 1 వాల్యూ ఏం లేదు. సో ఏం లేనప్పుడు లెటర్ సే ఎప్సిలాన్. ఇక్కడ ఈఎస్ ఉందండి, దీన్ని మనము బీటా 2 అంటున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లంలో మనకి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అనే ప్రాబ్లం ఉంది. సో దీన్ని మనము అవాయిడ్ చేయాలి. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఏ టెన్స్ టు బి A1 బీటా ఏ టెన్స్ టు బీటా ఏ డాష్ ఫామ్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనము లెఫ్ట్ రికర్షన్ని లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ని అవాయిడ్ చేయాలి. సో ఎలా అవాయిడ్ చేయాలంటే దీన్ని ఈ విధంగా రాసుకోవాలండి. ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్ టెన్స్ టు బీటా 1 బై బీటా 2 బై బీటా 3. సో ఇచ్చిన ప్రొడక్షన్ కనుక మనకి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉంటాయి అంటే ఇచ్చిన స్టార్టింగ్ వాల్యూస్ అన్ని కామన్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఐఈటిఎస్ ఉంది ఐఈటిఎస్ ఉంది, అందుకని నేను దీనిలో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉందని చెప్తున్నా. సో ఈ లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉన్నప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ఈ మెథడ్లోకి మనము కన్వర్ట్ చేయాలి. సో ఏ టెన్స్ టు ఆల్ఫా బి ఏ డాష్. సో మరి మనకి ఇచ్చిన వాల్యూస్ చూస్తే ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఉంది కదా, ఎస్ని ఇక్కడ నేను ఏ అని అనుకుంటున్నా. ఒకసారి చూడొచ్చు ఏ టెన్స్ టు ఆల్ఫా. సో ఇక్కడ ఇచ్చిన ప్రొడక్షన్ ఏ టెన్స్ టు ఆల్ఫా బీటా 1 ఆల్ఫా బీటా 2 ఈ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకు మెయిన్ రికవరింగ్ మెథడ్ ఏంటంటే అంటే లెఫ్ట్ ఫ్యాక్టరింగ్లో ఉండొద్దు అంటే మనం దీనిలోకి కన్వర్ట్ చేయాలి. సో అదేంటి ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్ అట్లా ఉంది. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు ఈ ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్ దానిలోకి కన్వర్ట్ చేస్తున్నా. ఒకసారి చూడొచ్చు ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్. ఏ అంటే ఇక్కడ ఎస్ అని అర్థం, అందుకనే నేను ఎస్ టెన్స్ టు ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటండి ఐఈటిఎస్ ఏ డాష్ అంటే ఎస్ డాష్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏ డాష్ ఉంది కదా, మళ్ళీ ఎస్ డాష్ బీటా 1. బీటా 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏం లేదు బట్ ఇక్కడ బీటా 2 అనేది ఈఎస్ ఉంది. సో బీటా 1 బై బీటా 2 ఉంది, ఈఎస్ ఒకటి రాస్తున్నా. ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ ఎప్సిలాన్ అని రాయడం జరుగుతుంది. ఓకే, సో మనం ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ని రిమూవ్ చేయాలి.
ఓకే. సో ఐఈటిఎస్కి ఈ విధంగా రాసాము, ఐఈటిఎస్ఎస్కి ఇలా రాయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూస్తే ఎస్ టెన్స్ టు ఏ కూడా ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా మనకు త్రీ ప్రొడక్షన్స్ ఉన్నాయండి. ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్, ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్సిఎస్, ఎస్ టెన్స్ టు ఏ కూడా ఉంది. సో నేను ఇక్కడ అందుకనే స్లాష్ పెట్టేసి ఏ రాస్తున్నా. ఓకే. సో నెక్స్ట్ ఇచ్చిన ప్రొడక్షన్లో ఈ టెన్స్ టు బి కూడా ఉంది. ఈ టెన్స్ టు బి కూడా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన ప్రొడక్షన్లో నా లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ లేకుండా చూసుకోవాలి. సో అదే విధంగా మిగతా ప్రొడక్షన్స్ కూడా దీనిలో యాడ్ చేయాలి. ఓకే. సో తర్వాత ఇది మనకు వచ్చిన ఫైనల్ వాల్యూ. మనం ఇప్పుడు దీనికి ఫస్ట్ అండ్ ఫాలో కనుక్కొని, లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫాలో కనుక్కొని LL1 అవుతుందా కదా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటండి? ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్ బై ఏ ఉంది కదా. సో ఇక్కడ స్టెప్ టూలో స్టెప్ టూ స్టెప్ టూలో మనం ఏం చేస్తామంటే స్టెప్ టూలో కంప్యూట్ ఫస్ట్ అండ్ ఫాలో. సో మనము ఫస్ట్ కనుక్కోవాలి, అదేవిధంగా ఫాలోని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సో ఇచ్చిన ప్రొడక్షన్స్ ఏంటి? ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్ బై ఏ. ఇచ్చిన ప్రొడక్షన్స్ని అన్నిటినీ వరుసగా రాయండి. ఫస్ట్ ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్ బై ఏ. ఎస్ డాష్ టెన్స్ టు ఈఎస్ బై ఎప్సిలాన్. ఈ టెన్స్ టు బి. సో ఇచ్చిన ప్రొడక్షన్స్ నేను జస్ట్ క్యాజువల్గా యాజ్ యూజువల్గా రాశాను. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫాలోని కనుక్కోవాలి. సో ఈ ఫస్ట్ అండ్ ఫాలోని కనుక్కునేటప్పుడు మనకు వచ్చిన ప్రొడక్షన్స్ని మనము యాజ్ టీజ్గా రాయడము జరిగింది. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫాలోని కనుక్కోవాలి. సో ఇక్కడ రాస్తున్న ఫస్ట్ కనుక్కుందాము, తర్వాత మనము ఫాలోని కనుక్కుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ప్రొడక్షన్స్ని యాజ్ టీజ్గా రాయడము జరిగింది లెఫ్ట్ సైడ్. సో అదేవిధంగా మనము ఫస్ట్ అండ్ ఫాలోని కనుక్కుంటున్నాం ఇక్కడ. సో ఇట్లా ఫస్ట్ అండ్ ఫాలోని మనము కనుక్కునేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి మనము ఫస్ట్ అండ్ ఫాలో వాల్యూ కనుక్కోవడము జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ బై ఏ. సో ఫస్ట్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఎస్ డాష్ కనుక్కోవాలి, ఫస్ట్ ఆఫ్ ఈ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఐ కామా ఏ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఏమొస్తుంది? ఐ కామా ఏ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఎస్ డాష్ ఈ కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఆఫ్ ఈ అంటే బి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఆరో మార్క్ తర్వాత ఫస్ట్ ఐ ఉంది, స్లాష్ తర్వాత ఏ ఉంది, అందుకనే ఐ కామా ఏ వచ్చిందండి. ఎస్ డాష్ అంటే ఈ కామా ఎప్సిలాన్, క్యాపిటల్ ఈ అంటే బి. సో ఫస్ట్ అంటే ఆరో మార్క్ తర్వాత ఉన్న వాల్యూ ఫస్ట్ అవుతుంది ఐ. కాకపోతే ఇక్కడ రెండు ప్రొడక్షన్స్ ఉన్నాయి, ఐఈటిఎస్ ఎస్ డాష్ ఉంది. సో అదే విధంగా మనకి ఈఎస్ బై ఏ కూడా ఉంది, అందుకని ఇక్కడ రెండు వచ్చాయండి, ఈ ఎప్సిలాన్. సో నెక్స్ట్ ఫాలో కనుక్కోవాలి. ఫాలో కనుక్కునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫాలో ఆఫ్ ఎస్. సో మనకి ఇచ్చిన ప్రొడక్షన్లో రైట్ సైడ్ ఎస్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఒకసారి ఈ లైన్లో చూస్తే ఇక్కడ ఈ ఉంది, ఎస్ ఉంది. సో ఫాలో ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఇక్కడ ఏం లేవు. ఫాలో ఆఫ్ ఎస్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఫాలో ఆఫ్ ఎస్ డాష్ తీసుకోవాలి. సో ఫాలో ఆఫ్ ఎస్ డాష్ తీసుకోవాలంటే ఫాలో ఆఫ్ ఎస్ డాష్ మనం ఇంతవరకు కంప్యూట్ చేయలేదు, మనకు తెలియదు. అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఫాలో ఆఫ్ ఎస్ ఇక్కడే ఉంది. ఫాలో ఆఫ్ ఎస్ ఈస్ ఇక్కడ ఉంది ఫాలో ఆఫ్ ఎస్. సో ఎప్పుడైతే ఫాలో ఆఫ్ ఎస్ అన్నప్పుడు నెక్స్ట్ది ఫస్ట్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడేమో ఫాలో వస్తుంది. సో ఇక్కడ ఫాలో ఆఫ్ ఎస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఎస్ డాష్. సో ఫస్ట్ ఆఫ్ ఎస్ డాష్ అంటే ఏముందండి? ఇక్కడ ఈ ఉంది, ఈ ఉంది, కామా డాలర్ ఉంది.
సో డాలర్ ఎప్సిలాన్ ఉంది. ఎప్పుడైనా కూడా ఫాలోలో ఎప్సిలాన్ వాల్యూ రాదు. ఈ ఎప్సిలాన్ని ఈ ఎస్ డాష్ దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఎందుకంటే ఎస్ డాష్ వాల్యూ ఈజ్ ఎప్సిలాన్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫాలో ఆఫ్ ఎస్ ఈజ్ మళ్ళీ ఫాలో ఆఫ్ ఎస్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ లైన్లో కంపల్సరిగా మనకు డాలర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఫాలోని కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాలో ఆఫ్ ఎస్ డాష్. సో ఫాలో ఆఫ్ ఎస్ డాష్ అన్నప్పుడు రైట్ సైడ్ ఎస్ డాష్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో నాకు ఎస్ డాష్ ఉందండి. సో ఫాలో ఆఫ్ ఎస్ డాష్ అన్నప్పుడు దీని తర్వాత ఏం వాల్యూస్ లేవు. సో ఫాలో ఆఫ్ ఎస్ డాష్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండే ఫాలో ఆఫ్ ఎస్ వస్తుంది. సో ఫాలో ఆఫ్ ఎస్ అంటే ఏంటి మళ్ళీ ఈ కామా డాలర్. నెక్స్ట్ ఫాలో ఆఫ్ క్యాపిటల్ ఈ. సో ఫాలో ఆఫ్ క్యాపిటల్ ఈ ఈస్ టీ. అంటే టీ తర్వాత ఏముంది, ఈ తర్వాత ఏముంది, టీ అంటున్నాం. నెక్స్ట్ స్టెప్ 3లో ప్రిడిక్షన్ పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలండి. సో ఈ టేబుల్ మనము ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, చాలా ఈజీ. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ డైరెక్ట్ యాజ్ ఇట్ రాసుకోండి. ఎస్ ఎస్ డాష్ ఈ. అదేవిధంగా ఇచ్చిన వాల్యూస్లో చిన్న చిన్న స్మాల్ వేరియబుల్స్ ఇక్కడ చూడొచ్చు. ఐ ఉంది, ఏ ఉంది, బి ఉంది. సో ఫస్ట్ ఏ రాస్తున్నా, జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్దాము. బి ఉంది, ఏ, బిఈ, ఐ కూడా ఉంది, టీ కూడా ఉంది. ఐ, టీ. సో నెక్స్ట్ వన్ ఏంటండి, డాలర్ కూడా ఉంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ప్రిడిక్టివ్ పార్సింగ్ టేబుల్. ఈ ప్రిడిక్టివ్ పార్సింగ్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే, సో ఇప్పుడు ఎస్ డాష్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్ అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ దీన్ని ఈ టేబుల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్, దీనిలో ఫాలో ఆఫ్ దిస్ వన్ వచ్చేసి ఐ ఒకటే వస్తుంది. అందుకనే నేను ఐ దగ్గర మాత్రమే రాస్తున్నా. సో ఇక్కడ ఐ దగ్గర మనం ఏం రాయాలి, ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, దీని తర్వాత ఎస్ టెన్స్ టు ఏ కూడా ఉంది. సో ఎస్ టెన్స్ టు ఏ అంటే ఫస్ట్ ఆఫ్ ఏ వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఎస్ ఈస్ ఏ, అందుకనే నేను ఇక్కడ రాశాను. ఫస్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఐ, అందుకనే ఇక్కడ రాయడము జరిగింది. సో మనము ఈ విధంగా ఫాలోని ఫస్ట్ని కనుక్కున్న తర్వాత వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎస్ డాష్, నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్తున్నా. ఎస్ డాష్ టెన్స్ టు ఈఎస్, ఈ కామా ఎప్సిలాన్. సో ఫస్ట్ ఈ ఉంది అంటే ఎస్ డాష్ టెన్స్ టు ఈఎస్ని మనము ఈ ప్లేస్లో రాయాలి. ఎస్ డాష్ టెన్స్ టు ఈఎస్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈ. ఓకే. సో ఇది రాసిన ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఎస్ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, ఫాలోకి వెళ్ళాలి. సో ఫాలోకి వెళ్ళినప్పుడు ఈ ఫాలో వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో దాని ప్లేస్లో ఎస్ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్ రాయాలి. సో ఈ ప్లేస్లో రాయాలి. అంటే ఈ ప్లేస్లో ఏం రాయాలి, ఎస్ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్. నెక్స్ట్ ఎస్ డాష్ టెన్స్ టు డాలర్ ప్లేస్లో కూడా రాయాలి, ఎస్ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్. సో ఈ విధంగా మనము కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఈ అన్నప్పుడు ఫస్ట్ దగ్గర బి దగ్గర రాస్తే సరిపోతుంది. ఈ టెన్స్ టు బి. సో ఈ విధంగా మనము ప్రిడిక్టివ్ పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ప్రిడిక్టివ్ పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తామో, చేసిన తర్వాత ఒక చిన్న అబ్జర్వేషన్లో మనము చెప్పొచ్చు ఇది ప్రిడిక్టివ్ పార్సింగ్ టేబుల్ అవునా కాదా, LL1 గ్రామర్ సాటిస్ఫై చేస్తుందా లేదా అని ఒక చిన్న క్లారిఫికేషన్ ద్వారా మనం దీన్ని ఇది చేయవచ్చు. ఓకే. ఒకసారి ఇక్కడ చూస్తే ఎస్ టెన్స్ టు ఏ ఉంది, ఇది నో ప్రాబ్లం. ఇక్కడ ఎస్ టెన్స్ టు ఐ దగ్గర ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ఎస్ డాష్ ఉంది, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంట్రీస్ రెండు వచ్చాయండి. ఎస్ డాష్ టెన్స్ టు ఈ దగ్గర ఎస్ డాష్ టెన్స్ టు ఈఎస్ వచ్చింది, ఎస్ డాష్ టెన్స్ టు ఎప్సిలాన్ వచ్చింది. ఒక ఎంట్రీ వస్తేనేమో అది LL1,
రెండు ఎంట్రీస్ వస్తే అది LL1 కాదు. సో అందుకనే ఈ గ్రామర్ అనేది LL1 కాదు. సో దిస్ ఈస్ నాట్ LL1. ఓకే. సో ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్గా ఈ ప్రాబ్లం మనము LL1 అవునా కాదా చెక్ చేస్తున్నాం. ఇచ్చిన ప్రాబ్లంలో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అని ఉంది. ఏ టెన్స్ టు ఆల్ఫా బీటా 1 ఆల్ఫా బీటా 2 ఫామ్లో ఉంది. దాన్ని ఫస్ట్ మనము రిమూవ్ చేయాలి. స్టెప్ 2 లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ రిమూవ్ చేసిన తర్వాత స్టెప్ 2లో ఫస్ట్ అండ్ ఫాలో కనుక్కోవాలి. ఫస్ట్ అండ్ ఫాలో కనుక్కున్న తర్వాత ఎస్ డాష్ ఈ. సో ఎవరైతే టర్మినల్ వాల్యూస్ నాన్ టర్మినల్ వాల్యూస్ ఉన్నాయో క్యాపిటల్ వీటిని లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. ఫస్ట్ వాల్యూస్ దగ్గర ఇవన్నిటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఎస్ డాష్ ఎస్ టెన్స్ టు ఐఈటిఎస్ ఎస్ డాష్. సో ఐ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏ కూడా ఉంది అంటే ఎస్ డాష్ ఎస్ టెన్స్ టు ఏ ప్లేస్లో రాశాను. ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ ఈ దగ్గర రాశాను. బట్ ఎప్సిలాన్ ఉంది. ఎప్సిలాన్ ఉన్నప్పుడు ఏంటి? ఎప్సిలాన్ ఉన్నప్పుడు ఎప్సిలాన్ దగ్గర రాయొద్దు. ఫాలో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ రాయాలి. ఈ దగ్గర రాయాలి, డాలర్ దగ్గర రాయాలి. ఈ దగ్గర ఇది రాశాను, డాలర్ దగ్గర కూడా రాశాను. సో ఈ విధంగా మనము LL1 అవునా కాదా చెక్ చేయవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థ్యాంక్ యూ.